T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో దేశం మొత్తం మునిగిపోయింది. ఎక్కడ చూసినా అదే చర్చ. ఆ బిజీలో కనుమరుగైన అద్భుతమైన స్టోరీ ఒకటుంది. వీధి కుక్కలు. వాటి వల్ల బయటకు వెళ్లాలంటేనే భయం కొందరికి. కాబట్టి వాటిని చంపాలి లేదా అక్కడి నుండి వేరే చోటకి తరలించాలి. ఇంకొందరైతే పడుకున్న కుక్కను లేపి మరీ కొట్టే జులాయి వెధవలు. ఇలాంటి వాళ్ల మధ్య తమ ప్రాణాలను రక్షించుకుంటూనే దొంగల నుండి అవి సంచరించే ప్రాంతం మొత్తానికి జీతం లేని సెక్యూరిటీలా రాత్రంతా కాపలాగా ఉంటాయి. అలాంటి సమయంలోనే ఓ సంఘటన జరిగింది. అయితే కుక్కకు మనిషికి మధ్య సంబంధాన్ని ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. విశ్వాసానికి మారుపేరు అయిన కుక్క మనిషి కోసం ఏమైనా చేస్తుంది. అలాంటి ఘటనలు చాలా చూశాం. యజమాని కోసం పాములతో పోరాడిన కుక్క గురించి ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. కానీ ఓ మనిషి ఆపదలో ఉన్నారని తెలిసి ఓ వీధి కుక్క చేసిన పనికి దాన్ని ఎంత పొగిడినా తక్కువే. కానీ అసలు ఇంతకు ఏం చేసిందా వీధి కుక్క? తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అది జూన్ 30 ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన వసాయ్. ఎప్పుడూ బిజీగా ఉండే ఆ ప్రాంతం ఆ రోజు అర్ధరాత్రి దాదాపు 1 గంట దాటడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. అకౌంటెంట్ అయిన ఓ 32 ఏళ్ల యువతి షిఫ్ట్ ముగించుకొని తన ఇంటికి వెళ్లేందుకు వసాయి రోడ్ల మీద నడుచుకుంటూ వస్తోంది. అలా మాణిక్పూర్ వీధుల్లోకి రాగానే ఆమెకేదో అనుమానం వచ్చింది. ఆమెను ఎవరో ఫాలో అవుతున్నారేమో అనుకోని భయంగా వెనక్కి తిరిగింది. ఆమె అనుమానించిందే అక్కడ జరిగింది. సుమారు 7 అడుగులు ఎత్తు ఉన్న ఓ వ్యక్తి తన వెనకే తనను ఫాలో అవుతూ రావటాన్ని గుర్తించింది. ఆమె భయంతో నడక వేగం పెంచింది. ఓ వీధిలోకి వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక స్ట్రీట్ లైట్ సరిగ్గా లేని చోటకి వెళ్లగానే ఆ వ్యక్తి ఆమెకు దగ్గరగా వెళ్లి చంపేస్తానని బెదిరించి నోటిని మూసేసి గట్టిగా పట్టుకొని ఆ అమ్మాయి ఇతరుల సహాయం కోసం పిలవటానికి మాటలు రావట్లేదు. గింజుకుంటూ తప్పించుకోటానికి ఆమె సాయశక్తులా ప్రయత్నించింది. కాని అతడి బలం ముందు ఆమె శక్తి ఏమాత్రం ఆమెకు సహకరించలేదు. ఇక ఆమెను నేలపైకి విసిరి అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు ఆ నీచుడు. కాని ఆ మహిళ మాత్రం నిస్సహాయంగా ఎవరైనా అటువైపు వస్తారేమో, తనకు సహాయపడతారేమో అని చూస్తూ ఉంది. కాని అక్కడ ఎవరూ కనిపించట్లేదు. ఈలోపు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కాని ఓ వీధి కుక్క పరిగెత్తుకుంటూ ఆమె పాలిట దేవుడిలా వచ్చింది. ఆ నీచుణ్ణి గుర్రుగా చూస్తూ గట్టిగట్టిగా మొరగటం స్టార్ట్ చేసింది. దాంతో దాన్ని తరిమేయటానికి ప్రయత్నించాడా దుర్మార్గుడు. చేతికి దొరికిన రాళ్లతో కర్రలతో విసరటం మొదలుపెట్టాడు. కాని అస్సలు వెనక్కు తగ్గేదే లేదు. ఆమెను వదిలేసి ప్రాణాలు కాపాడుకుంటావా లేక పైన పడిపోయి కండలు పీకేయమంటావా అన్నట్టు ఉంది ఆ వీధి కుక్క చూపు. దాంతో ఆ నీచుడు భయపడి ఆ కుక్క అరుపులకు మిగతా కుక్కలు కూడా వస్తే వాటి చేతుల్లో నా ప్రాణాలు పోవడం ఖాయమని తెలుసుకొని ఆమె చేతిలో ఉన్న ఐఫోన్ ని లాక్కొని అక్కడి నుండి పారిపోయాడు ఆ దుర్మార్గుడు. ఫోన్ పోతే పోని అన్నట్టు ఆమె వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. డైరెక్టుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నేను తుంగరేశ్వర్ లైన్ గుండా నడుచుకుంటూ జైగోట్ IVF సెంటర్కు చేరుకోగా ఒక వ్యక్తి నన్ను ఫాలో అయ్యాడు. నన్ను చంపేస్తానని బెదిరించాడు. ఆపై నా నోరు మూసేసి నన్ను కిందకు తోసి నాపై అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఓ వీధి కుక్క చేసిన సాయంతో తప్పించుకొని ఇక్కడకు వచ్చాను అని కంప్లైంట్ చేశారు ఆమె. దాంతో ఆ పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి ఆ దుర్మార్గుడు 35 ఏళ్ల సందీప్ ఘోటుగా గుర్తించారు. ఫిర్యాదు అందుకున్న 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఆమె నుంచి లాక్కున్న ఐఫోన్ ని అతడు తీసుకుని వెళ్లి కాలువలో పడేసినట్టు తెలిపాడు. నల్సోపరాకు చెందిన ఖోట్ దహిసర్ కండిబ్లీ నలసోపరాలో తానొక పోలీస్ అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసేవాడు. అలా చీటింగ్ కేసులో 3 ఏళ్ల శిక్ష అనుభవించి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యాడు. కోర్టుకు పెళ్లయి భార్య 2 పిల్లలు కోర్టుతో ఉన్నారు. కానీ అతని బిహేవియర్ సరిగ్గా లేకపోవడంతో ఇంటి నుంచి గెంటేసింది కుటుంబం. దీంతో సందీప్ ఘోట్ వసాయిలోని హాస్టల్లో ఉంటున్నాడు అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ వీధి కుక్కే గాని లేకపోయి ఉంటే ఆ మహిళ పరిస్థితి వేరేలా ఉండేది. ఈ సంఘటనతో నోరు లేని జీవికి ఉన్న బుద్ధి అన్నీ తెలిసిన మనిషికి లేనట్టుంది అనిపిస్తుంది కదా. తన యజమాని కాకపోయినప్పటికీ ఏదో ప్రమాదంలో చిక్కుకుంది అని పసిగట్టి తన వంతు ప్రయత్నంగా అరిచి ఆ నిందితుడి బారి నుంచి ఆమెను కాపాడింది ఆ కుక్క. దయచేసి వీధుల్లో తిరిగే కుక్కలను మీ ఇంట్లో మిగిలిపోయిన ఆహారం వేసి వాటి ఆకలి తీర్చండి. వాటి ఆకలి తీరిస్తే అవి ఏ మనిషిని గాని పిల్లలపై కాని పడి కరవవు. అలాగే అక్కడో ఇక్కడో 1-2 కుక్కలు ఉంటే వాటిని మాత్రం మున్సిపాలిటీ వారికి చెప్పి పట్టించండి. అంతేకాని ఒక కుక్క కరుస్తుందని వీధుల్లో తిరిగే కుక్కలన్నిటినీ చంపడం లాంటి పనులు చేయకండి. ఆహారమిస్తే చచ్చే వరకు కాపలాగా ఉంటాయి. ఒక్క పూట వాటి కడుపు నింపి చూడండి. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుంచుకొని ఎక్కడ కనిపించినా మిమ్మల్ని చూసి దాని తోక ఆడిస్తోంది. తోకే అందుకు ఆడిస్తుంది అంటే దానికి మీపై ఉన్న ప్రేమ తెలిపేది ఆ తోకని ఆడించే.
అదే దాని విశ్వాసం. మరి ఈ వీడియోని కుక్కలంటే అసహించుకునే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే మా ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.